ఎడమవైపున ఒక దొంగ ఉంటారు. కుడివైపున ఉన్న దొంగ డిస్మస్ ఆయన పేరు. అలాగే ఎడమవైపున ఉన్న దొంగ పేరు గెస్టాస్. గెస్టాస్ అనేవాడు దొంగ, కుడివైపున ఉన్న డిస్మస్ కూడా దొంగే. కానీ ఈ యేసు ప్రభు వారితో ఈ 3.5 గంటలు కూడా ఆయనతో ట్రావెల్ అవుతూ ఉంటారు. ఈ కుడివైపున ఉన్న దొంగ ఆయన కార్యాలు అయినటువంటి ఆయన నీతి నియమాలు చూసి మారడానికి ఆయనకు మారడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ఎడమవైపున ఉన్న దొంగ అంటాడు, ఆయన పేరు గెస్టాస్. ఆయన ఏమంటాడంటే, నీవే నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, అలాగే మమ్మల్ని కూడా రక్షించని అంటాడు. అప్పుడు కుడివైపున ఉన్న దొంగ అంటాడు, ఆ దొంగ పేరు డిస్మస్ అనమాట. ఆయన ఏమంటాడంటే, ఆయన నిజంగా దేవుడే, ఆయన మనల్ని మన పాపమును ఆయన రక్తంతో కడిగి మనల్ని కూడా పరలోక రాజ్యాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఆయన మన మధ్య వచ్చి ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, మనమైతే పాపములకి పాత్రమై ఉన్నాం, కానీ ఆయనే నిజమైన దేవుడు అనేసి ఈ కుడివైపున ఉన్న దొంగ అంటాడనమాట. ఈ దొంగ అన్నటప్పుడు ఆ 3.5 గంటల్లోనే ఆయన యొక్క అద్భుత కార్యాలను, ఆయన యొక్క మహాకార్యాలను చూసి ఆయన మారతాడు. మారిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే, ఆయన ఒక మాట అంటాడనమాట. దేవుడని గ్రహించి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నాయనా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అనేసి ఆ దొంగ అంటాడు. అప్పుడు దానికి బదులుగా యేసుప్రభు వారు ఏమంటారంటే, నేడే నీవు కూడా నాతో పరదైసులో ఉందువు అనేసి మాట చెప్తున్నమాట. అదే సిలువలో రెండో మాట అనమాట. ఏ మాట అది? లోకాయ సువార్త 23 మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అంటాడనమాట. అంటే ఆ 3.5 గంటల ఆయన యేసుప్రభు వారితో ఆయన ఉండి ఆయన యొక్క అద్భుత కార్యములను అన్నింటినీ గ్రహించి, మేము ఇప్పటి వరకు కూడా ఒక పాపులమై బ్రతికాము, మా కోసం వచ్చి మా కోసం చనిపోతూ మా మధ్యనే ఉన్నటువంటి ఈయన మహా అద్భుత కార్యములు చేసి మన రక్షకుడు ఆయన అంగీకరించి మన కోసం చనిపోతున్నాడని గ్రహించి ఆయన నిజానికి పరలోకం అంటూ ఉంది, ఆయనతో పాటే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునే విధంగా ఆయన మాట్లాడతారనమాట. దానికి బదులుగానే మీరు కూడా నాతో పాటు పరదేశంలో ఉంది అని చెప్తాడనమాట. ఈ రోజున మనము కూడా ఈ ఎడమవైపున ఉన్న దొంగలా కాకుండా ఈ కుడివైపున ఉన్న దొంగ వలె, అంటే డిస్మస్ వలె మనందరం కూడా మన పాపను రకరకాలుగా పాపాలు చేసి ఉన్నాం. అది ఏ విధంగానన్నా అవ్వచ్చు, ఏ పాపమైనా అవ్వచ్చు. వాటిలన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని మనం ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ఈ క్షణమే మన మాట ఆలకించి ఆయనతో పాటు మనల్ని కూడా పరదేశంలో ఉంచుతారని నేను నమ్ముతూ ఈ రెండో మాటను దీవిస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్.